వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఒక పథకమును రూపొందించడే డాష్. ఆప్షన్ 1 వ్యవస్థాపనము, ఆప్షన్ 2 పరిపాలన, ఆప్షన్ 3 పథకము, ఆప్షన్ 4 పాలనా యంత్రాంగం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 వ్యవస్థాపనము. మరో ప్రశ్న, వ్యాయామ విద్యా వ్యవస్థాపన లేదా పథక రచన అనేది ఎన్ని స్థాయిలను దృష్టిలో ఉంచుకొని చేయాలి? ఆప్షన్ 1 3 స్థాయిలలో, ఆప్షన్ 2 4 స్థాయిలలో, ఆప్షన్ 3 5 స్థాయిలలో, ఆప్షన్ 4 6 స్థాయిలలో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 3 స్థాయిలలో. మరో ప్రశ్న, క్రింది వాటిలో తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు పరికరాల కొనుగోలు విధానానికి ఏది అనుకూలమైనది? ఆప్షన్ 1 ప్రత్యక్ష కొనుగోలు, ఆప్షన్ 2 వేలం కొనుగోలు, ఆప్షన్ 3 కేంద్రీకృత కొనుగోలు, ఆప్షన్ 4 పై వాటిలో ఏదో ఒకటి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 ప్రత్యక్ష కొనుగోలు. మరో ప్రశ్న, సరైన విద్యార్థి సరైన విద్యను సరైన ఉపాధ్యాయుడి ద్వారా నేర్చుకుంటాడు అని వ్యాఖ్యానించిన వారెవరు? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 జెబి సేర్స్, ఆప్షన్ 2 బల్ఫర్, ఆప్షన్ 3 విలియం జేమ్స్, ఆప్షన్ 4 పిఎం జోసఫ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 బల్ఫర్. మరో ప్రశ్న, రాష్ట్రంలో వ్యాయామ విద్యా పాఠ్యాంశంను లేదా సిలబస్ను ఇప్పటి వరకు ఎన్నిసార్లు మార్చారు? ఆప్షన్ 1 3 సార్లు, ఆప్షన్ 2 4 సార్లు, ఆప్షన్ 3 6 సార్లు, ఆప్షన్ 4 8 సార్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 6 సార్లు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.